రైట్ శ్రీకాంత్ గారు, మొత్తానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ మతపరమైన వ్యవహారాల ఇచ్చే కొంత చుట్టరికం ఉన్నట్టే ఉంది. ఎందుకంటే ఇంట్లో క్రైస్తవం ఉంది కదా పవన్ కళ్యాణ్ గారికి కూడా. అందుకని కొంత సాఫ్ట్ టెండెన్సీ, సాఫ్ట్ టర్న్ తీసుకోవడానికి ఏమైనా కారణం ఏంటుందా? ఇంటి నుంచి, హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా ప్రెషర్ వచ్చి ఉంటుంది ఆయనకి? వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ వాసుదేవన్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అట్లా ఉండింటే, మీరు చెప్పినట్లు ఉండింటే ఎలక్షన్స్ ముందే కలిసేవాళ్ళు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాకముందే వైసీపీ కూటమిగా తయారైపోయి ఈ పాటికి బీజేపీ, తెలుగుదేశము గల్లంతయ్యే పరిస్థితి ఉండేది, ఎక్కడ కనపడేది కూడా కాదు. కాబట్టి అదేమి లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అందరూ అంటే ఆయన ఎంతసేపు ఉన్నా వారి ఆవేశంతో ఏదో చేయాలా ఏదో చేయాలా అని. ఇప్పుడు ఆయన ఎన్నిసార్లు ఎక్కడ పుట్టాడో తెలియదు, 4 సార్లు చెప్పాడు. నేను ఎక్కడెక్కడో, నేను పొదలకూరులో పుట్టాను, ప్రకాశంలో పెరిగాను, గుంటూరులో పుట్టాను. ఏ ఊరు మీటింగ్కి పోతే ఆ ఊరికి నేను ఇక్కడే పుట్టానని చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఏదో ఆవేశంలో, ఒక పొలిటికల్ లీడర్ కొద్దిగా ఎలక్షన్స్ లో కానీ ఏదన్నా కానీ అవగాహనగా మాట్లాడాలి. ఎందుకంటే ఉత్తరోత్తర వచ్చే దానికి తట్టుకోవాలి. అంటే ఆ రోజు ఊరికే మనం ఏదో టైం బేస్ గా ఈ రోజు క్రిస్టియన్ మీటింగ్ కి పోయాము, నాకు క్రిస్టియన్, నేను బాప్టిజం తీసుకున్నా, నాకు చిన్నప్పటి నుంచి ఏసంటే ఇష్టం, అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం అని చెప్పకూడదు. ఓట్లు వేసేవాళ్ళు నువ్వు హిందువుగా ఉండు, అడుక్కో ఓట్లు. ముస్లింస్ గాని క్రిస్టియన్స్ గాని వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ జాతికి ఇచ్చే గౌరవం వారికి ఇచ్చి మనం అడగాలంతే. ఎక్కడికి పోతే అక్కడికి నేను ముస్లింను, నేను హిందువును, నేను క్రిస్టియన్ను, అసలు ఎవరు నువ్వు? ఈ విధానాల్లో, అందరూ అడిగే విధానాల్లో ప్రశ్న ఇచ్చేది స్టార్ట్ చేశారు, ప్రశ్నించేది. ఇన్ని రోజులు ఏమనుకున్నారు? ఏదో జనసేన, జనసేన నాయకుడు అంటానే జనసేన, వీళ్ళందరూ కూడా మన ఆ పార్టీకి కార్యకర్తలంతా కూడా, కార్యకర్తలు కాదు ఫ్యాన్స్, ఫ్యాన్స్ అంతా కూడా వస్తారు అనుకున్నాడు. కానీ ఫ్యాన్స్ ఇప్పుడు అప్రమత్తమయ్యారు, బాగా కనుక్కున్నారు. ఇది రాజకీయం, వాళ్ళు మాత్రమే లబ్ధి పొందుతారు, మనము సినిమాను సినిమాగానే చూడాలి, రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి అని ఫ్యాన్స్ కూడా, ఫ్యాన్స్ లో మార్పు వచ్చేసింది. అంటే ఫ్యాన్స్ లో మార్పు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడితే అది ఫ్యాన్స్ తందానా అనడం లేదు. సినిమా చూస్తారనుకోండి, సినిమా పోయి చూసే పరిస్థితికి వచ్చేసింది. ఈ రాజకీయం లేకొచ్చిన తర్వాత కొంచెం మార్పు వస్తుంది. దాన్ని గమనించుకుంటూ పోయి రివర్స్ అయిపోయి వారు తెలుసుకుంటున్నారు తప్ప మిగతాది కాదు. కానీ ఏదైతేనేమి, ఆ వారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని స్వాగతిద్దాం. ఎందుకంటే వారు నిదానంగా మాట్లాడినా, లేటుగా మాట్లాడినారు, లేటుగా మాట్లాడినా బాగా కరెక్ట్ గా మాట్లాడారు. ఏ విధమైనా సరే, ఎవరైనా నాయకులు పోయేటప్పుడు ప్రోటోకాల్ కానీ, ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఆయన ఫస్ట్ టైం తిరుమలకు రావడం లేదు, ఎన్నో సార్లు వస్తున్నారు పోతున్నారు, వాళ్ళు ఆ అధికారులు చూసుకుంటారు. ఈ మంత్రులు అందరూ అటెండర్ల పని కూడా వీళ్ళే చేసే పని అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ వేయాలి, నేను పయ్యావుల కేశవ్ గారు చెప్పారు. అక్కడ చూసుకుంటారు, దేవాదాయ శాఖ చూసుకుంటుంది. దేవాదాయ శాఖ, మన దేవాదాయ శాఖ కానీ, టిటిడి బోర్డు కానీ, అక్కడ ఉన్న అధికారులు కానీ ఎంత వరకు ఇయ్యాలో, మీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పోయిన ప్రోటోకాల్ ప్రకారము ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు. స్వాగతం పలకమంటే పలుకుతారు, లేకుంటే లేదు. ఆయన దర్శనం చేసుకునే దానికి వచ్చారు, దేవుని దర్శనం, అక్కడ దేవునికి దర్శనం మాత్రము ఎక్కడ అనుబంధ, మన నిబంధనల ప్రకారం గారు, చేసుకోవాలి, మీకున్న తప్పదు. సమాచారం, మేరకు ఆయన రేపు పొద్దున 11:20 దర్శనానికి వెళ్తారని చెప్పేసి మీ ప్రెస్ రిలీజ్ లో ఉంది. ఏ దర్శనము? ఆ, బ్రేక్ దర్శనాలు అయితే ఆ టైంలో ఉండవు. అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకన్నా మీకు ఎక్కువ అవగాహన ఉంది, మీరు అడ్వైజర్ గా కూడా ఉన్నారు కాబట్టి. ఆ సమయానికి ఉండవు. ₹300 టికెట్ తీసుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్తారా? అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టేస్తారా? లేకపోతే అలిపిరి దగ్గరే సంతకం పెడతారా? లేకపోతే రేణిగుంట ఎయిర్పోర్ట్ లోనే పెడతారా? బ్రేక్ దర్శనాలంతా కూడా ఇంతకు ముందు ఉన్నట్టు 5 గంటలకు 6 గంటలకు లేవు. ఇప్పుడంతా కూడా, ఎందుకంటే తిరుమల రద్దీ దృష్ట్యా గత ప్రభుత్వంలో నైట్ హాల్ట్ రూములకు ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా, మనకు 10:30కు విఐపి బ్రేక్, 11 గంటలకు మన శ్రీవాణి టికెట్స్ ఇట్లా పెట్టినారంటే, దానికి కిందనే హాల్ట్ అయి పైకి వచ్చి దర్శనం చేసుకొని కిందికి వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో బ్రేక్ దర్శనాలన్నీ కూడా 9:30, 10 పైనే పెట్టారు. 10 గంటల పైనే పెట్టారు. శ్రీవాణి ఉంది, శ్రీవాణి తర్వాత ప్రోటోకాల్ ఉంది, ప్రోటోకాల్ తర్వాత విఐపి బ్రేక్ ఉంది, విఐపి బ్రేక్ తర్వాత ₹300. కాబట్టి ఇప్పుడు నాకు జగన్మోహన్ తెలిసి రెడ్డి వారి, గారు శ్రీవాణి టికెట్ తీసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు. నాకు తెలిసి ప్రోటోకాల్ ఇస్తారు కదా శ్రీవాణికి ఎందుకు. ఓకే.
ఉమ్. ప్రోటోకాల్. ఎందుకంటే శ్రీవాణి అంటే ముందే అసలు పోవాలండి. ఆయన రావద్దని కదా మీకు జనసేన గాని టీడీపీ గాని వీళ్ళందరూ నిన్నటిదాకా మాట్లాడుతూ వచ్చింది, ఆయన రావద్దని కదా. అలాంటప్పుడు ప్రోటోకాల్ రావద్ ఎట్లా ఇస్తారు? సార్, తిరుమల దర్శనానికి, దేవుని దర్శనానికి రావద్దని చెప్పడానికి ఎవ్వరికి అర్హత లేదు. ఉమ్. అక్కడున్న నిబంధనల ప్రకారము ఎవరైనా ఉమ్. వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు, స్వామివారి అనుగ్రహం పొందిపోతారు తప్ప వీళ్ళు రావద్దను, వీళ్ళు లేదన్నంత మాత్రాన స్వామివారి అనుగ్రహం పొందుకోండి పోకుండా ఏం తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి డిసైడ్ అయిన తర్వాత ఎనికిపోయే మనిషి కాదు. ఆయన ఒక్కసారి తిరుమలకు రాలేదు. ఇప్పటికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మీరు చెప్పారు, వారి తాతల కాలం నుంచి కూడా వారికి కొండకు వచ్చేదానికి అలవాటు ఉంది. అందరూ అప్పుడు ఆయన కొండకు ఉంది వచ్చి ఆ కుటుంబం. దేవుని దర్శనం చేసుకుంటున్నారు, వెళుతున్నారు. దాంట్లో ఎటువంటి ఇది లేదు. కాబట్టి కొండకు రావద్దని జనసేన గాని, బీజేపీ గాని, టీడీపీ గాని ఎవరు అడ్డుకునేకి మేము ధర్నాలు చేస్తాం. ఎందుకు చేస్తారండి దేవుని దర్శనానికి పోతే ధర్నాలు? మీ నిబంధనల ప్రకారం తీసుకోండి లోపలికి. ఆయనకు విఐపి బ్రేక్ పెట్టుకున్నాడా, లేకుంటే ప్రోటోకాల్ పెట్టుకున్నారా, లేకుంటే శ్రీవాణి పెట్టుకున్నారా? టికెట్ తీసుకున్న తర్వాత మీరు టికెట్ ఇచ్చేటప్పుడే ఉండాలా, తీసుకున్న తర్వాత రావద్దు అని పంపించడానికి అవుతుందా? మీ ప్రతిపక్ష నాయకుడు కాదు కదా, గుర్తించలేదు కదా ఈ ప్రభుత్వం, కేవలం పులివెందుల ఎమ్మెల్యే ఆయన అంతే అని సరే వాళ్ళ ఎం భావన. సరే సార్, ఎమ్మెల్యే కూడా ప్రోటోకాల్ ఉంటుంది కదా. ఒక ఉమ్. ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా 100%, 100% వాళ్ళను కూడా ప్రోటోకాల్ దర్శనంలోనే పంపిస్తారు. ఓన్లీ ఎక్స్ ఎక్స్ ముఖ్యమంత్రిగా కాకపోయినా మన ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యేతో అయినా ప్రోటోకాల్ ఉంది. లేదు శ్రీవాణిలో పోతారు. ఏ టికెట్ అయినా సోమవారం దర్శించుకోవచ్చు. దేవుని నియమ నిబంధనల ప్రకారం దర్శించుకుంటారు. దాని ప్రకారమే స్వామికి ఆయన ఎందుకు వస్తున్నారు? స్వామి, తిరుమలలో ఏదో అపచారం జరిగింది మేము ఉన్నప్పుడు, నెయ్యిలో కల్తీ అంటున్నారు. కానీ మేము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కల్తీ కాదు. జూలై జూలై 12వ తారీఖున ట్యాంకర్లు వచ్చాయి. జూలై అయిపోయిన ఉమ్. తర్వాత 14న రిజెక్ట్ అయ్యాయి. వాళ్ళ ఉమ్. ప్రభుత్వంలోనే వచ్చి వారే మా మీద బురద జల్లే పరిస్థితి ఉంది. రిజెక్ట్ ఉమ్. అయిండేది వాళ్ళ దాంట్లోనే, ఏఆర్ కంపెనీ అనేది సప్లై చేసిండేది వారి దాంట్లోనే. కాబట్టి రైట్. మాకు ఎటువంటి సంబంధము లేదు. ఈ యొక్క విషయాన్ని మీరు పరిశీలించి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్న తిరుపతి లడ్డూను, తిరుమల వెంకటేశ్వర నీ మీద వస్తున్న ప్రతిష్టను దిగజారుస్తున్నారు. కాబట్టి పాపులను క్షమించు స్వామి అని అనడానికి వస్తున్నాడు ఆయన. ఎవరు పాపులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో? ఎవరు అనవసరంగా ఎవరు నింద వేసి, లడ్డు మీద గాని నెయ్యి మీద గాని ఎవరు ఉమ్. నింద వేశారో వాళ్ళని, ఉమ్. వారు ఖచ్చితంగా పాపులే సార్. ఉమ్. ఎవరైతే అనవసరంగా యేసు మాట్లాడి ప్రభు పాపులు, లేని యేసు దాన్ని ప్రభు పాపులు. లేని దాన్ని ఉన్నట్టుగా చెబుతున్నారో వాళ్ళంతా కూడా శిక్షార్హులే.